మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? శ్రీరామ ఎవరు అని అడుగుతుంటే తెల్లగా ఉంటుంది అని ఏదో నీ ఆనవాళ్ళు చెప్తాను. దొంగతనాలు ఓవర్ కొడతాడు అపార్ట్మెంట్ దొంగతనాలు. కాదు అది యా సిరీస్ నేను చూస్తాను. అది రే రే నిన్న చూసినా కదా అది ఏం సిరీస్ అది? కాదు స్విగ్గీలో ఏమైనా పెట్టినావా? స్విగ్గీలో ఏమైనా పెట్టినావా? ఆడెవరు స్విగ్గీ పిల్లలు నిలబడినాడు. నువ్వేం పెట్టలే కదా? కాదు వర్షం పడినట్టుంది బట్టలు ఏమైనా పైనాయా? కాదు వర్షం పడినట్టుంది బట్టలు ఏమైనా పైనాయా? బట్టలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయని వాళ్ళు నీ వల్ల నేనేలేనమ్మా. కాదు పండుకునేది ఇది లోషన్ ఏదో చూసుకోండి. నిమిషానికి కాదు అదే క్రీమ్ రాసుకొచ్చి చూసుకో పడుకోండి. ఎందుకు అలా డిస్టర్బ్ చేస్తావు? కోద్దాన్ని లెక్కున్నావు ఏం మరసంగ మాట్లాడితే నేను ఏమన్నా కోద్దాన్ని లెక్కున్నావు ఏం మరసంగ మాట్లాడితే నేను ఏమన్నా తాడి కట్టొద్దు కర్మకాలి ఆలి అంటేనే భద్రకాళి. ఏమన్నా మామూలుగా డౌట్స్ ఉంటాడు కదా ఏమి ఎక్స్ట్రా చేస్తున్నావు? ఈరోజు శుక్రవారమా శనివారమా? ఈరోజు శుక్రవారమా శనివారమా? కాదు అదే పని కాదు శుక్రవారమా శనివారమా? డబ్బులు కాదు బట్టలు ఐరన్ చేసినప్పటికీ శుక్రవారం పూటి ఇచ్చాయి ఇవ్వదాన్ని. శుక్రవారమే ఈరోజు శనివారమా? పడుకోవచ్చు ఎందుకు కానీ పడుకోవచ్చు నీతో చిన్న పంచాయతీ కాదు. మనం ఏదైనా అనుకున్నాడు బల్లి కొడితే కొట్టుకుంటే తిరుగుతుందే. మనం ఏదైనా అనుకున్నాడు బల్లి కొడితే కొట్టుకుంటే తిరుగుతుందే. నువ్వు ఇట్లాంటి బాగా నమ్ముతావు కదా జిమ్మి? రే నాకు ఏడుపు వస్తుందిరా. నువ్వు నమ్ముతావు కదా? నిద్రంతా జరగడుతున్నా ఉక్క పడుతుంది. కాదు నీ డబ్బు మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నీ డబ్బు ఏడుంది? ఏడుంది? ఏసాన్లో మళ్ళా నీకేమి పండుకోవాలని లేదు. అర్థమైందా? నిద్రపోయిన వాళ్ళు ఎవరు పట్టించుకోరు. అవన్నీ నిద్రపోతారు. నువ్వు లేచి అరుస్తున్నావు అర్థమవుతుంది. పండుకో డిస్టర్బ్ చేయదండి. కాదు కాదు ఎవరు వాళ్ళు స్టార్ బుక్ చేసినారు. స్టార్ బుక్ చేసినారు.
మర్చిపోయి ఏం లేదు. పడుకో పడుకో. సాంబార్ ప్యాకెట్ ఉంది 5 రూపాయలు. ఎవరు ఉన్నారు? పోయిందా పోయిందా సాంబార్ ప్యాకెట్ ఎవరుకున్నారు? నిమిషానికి వచ్చేదే డిస్టర్బ్ చేయడం. డిస్టర్బ్ నిజంగానే ఎవరుకున్నారు 5 రూపాయలు సాంబార్ ప్యాకెట్? నువ్వు డిస్టర్బ్ చేసాకే ఉన్నావు. నాకు అట్లా ఉద్దేశం లేదు. నేను అట్లా వాడిని కారణం కాదు. నువ్వు ఎటు లేచిన కాబట్టి నీకు ఒక విషయం చెప్పేది ఉంది. నువ్వేం టెన్షన్ పడినంటే నీకు కూర్చో చెప్తా. నేను నిద్రపోతా అన్నావు, నిద్రపో. ఏంటంటే సీరియస్ మ్యాటర్ అది. మళ్ళీ రేపు పొద్దున ఫీల్ అవుతావు. ముందే నిన్న బాగుంది కదా, నిద్రపోకుంటే బాగుంది. లేచి కూర్చో. ఇంట్రెస్టింగ్ ఉంటే నేను చెప్పేది. అదే టైం పాస్ మ్యాటర్ కాదు. లేయి. నువ్వేం టెన్షన్ తీసుకునేది ఏం చేయవు. చెప్పే కాదు. నువ్వు నీ సీరియస్ వింటానంటే విను. తూగుతావా నువ్వు? ఎందుకు పోయింది? ఎవడే డిస్టర్బ్ చేసినాడు నేను నీకు? ఎందుకు పోయింది? ఎవడే డిస్టర్బ్ చేసినాడు నేను నీకు? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా. నువ్వు మళ్ళీ నేను చెప్పినా ఏం ఫీల్ అవుతావో లేకపోతే ఎందుకు వచ్చింది చెప్పు. చెప్పు. ఆడ అపార్ట్మెంట్ లో వద్దులే వద్దులే చెప్పంటే వద్దులే. మళ్ళీ నేను బాధపడినా మళ్ళీ నువ్వు కూడా బాధ పెట్టేది ఎందుకు? ఎవరో ఒకరు బాధపడితే సరిపోతుంది. చెప్పే. అపార్ట్మెంట్ లో దొంగతనం జరిగింది. అయితే నేను ఎందుకు బాధపడతాను? పనాయమ మీద డౌట్ పడతాను. పనాయమ ఎవరు అని అడుగుతుంటే తెల్లగా ఉంటుంది అని ఏదో నీ ఆనవాళ్ళు చెప్తాను. సీరాయమ ఎవరు అని అడుగుతుంటే తెల్లగా ఉంటుంది అని ఏదో నీ ఆనవాళ్ళు చెప్తాను. నిద్ర లేపాలంటే బోర్ కొడుతుంది. లెగ్గు అంటే ఎవరు లేదు గుడ్డ పట్టుకొని పోతుంది, కారెక్కి పోతుంటది. ఏ పనమ్మ అంటే చెప్తారు తెల్లగా ఉంటది బాబా, చెప్తారు తెల్లగా ఉంటది బాబా. పనమ్మ తెల్లగా నేను తప్పితే ఊరుండ్రా ప్రపంచంలో. ఎక్కువ వైట్ లో నువ్వే. అందరూ వైట్ గానే ఉంటారు. అందరికి నీ మీద నిఘా పడింది. అపార్ట్మెంట్ లో దొంగతనం. నేను ఊరింటికి ఏం పనిపోలేదు నిఘా చేయడానికి. నీ మీద ఎంత డౌట్ వచ్చింది వాళ్ళకి? ఎక్కువ చేయకెళ్ళా. నువ్వేం మనసులో పెట్టుకోద్దు ఇవన్నీ. ఏమి పట్టుకో. పడుకో పడుకో పడుకో. సగం నిద్ర మంచిది కదా, తలకాయ నచ్చాలి. ఏ కష్టాలు చేసినావు? మూతి పనులు రాలితే పండుకున్నాడు పండుకో. డిస్టర్బ్ చేసినా చెప్తాను కదా నువ్వు. నువ్వు నా మీద చొప్పినావు. మళ్ళా నేను డిస్టర్బ్ చేసినా నిద్ర లేపు. ఇద్దరు వస్తుంది నీకు అపార్ట్మెంట్ లో దొంగతనాలు చేస్తే. ఇద్దరు వస్తుంది నీకు అపార్ట్మెంట్ లో దొంగతనాలు చేస్తే. ఎక్కువ మాట్లాడద్దు, పండుకో. దయచేసి నేను ఏమైనా తప్పు చేసింది క్షమించు. నేను ఇద్దరు లేపే ఉద్దేశంతో నేనేం లేపలేదు. నా నిద్ర లేపాలని అదే పనిగా సిరీస్ ఏంది, ఇదేంది, సాంబార్ ప్యాకెట్ ఎక్కడ, ముగ్గేసిండ్రు. అసలు ఎందుకు అవన్నీ? ఇంట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుకోరా? అప్పుడు నేను లేచున్నప్పుడు ఏం చేస్తావు? అప్పుడు గుర్తుండాలి కదా నాకు. గుర్తు లేకుండా నేను అప్పుడు ఇవన్నీ ఏమైనా పంచాయతీ అని మీకు గుర్తుండేకి అవి ఏమైనా పని పాట లేని వాళ్ళు మాట్లాడే మాటలు. అది లేపి ఏ తప్పే ఉంది దాంట్లో. నువ్వు నాకు అడగావో వచ్చి పడుకున్నా. నేను ఎప్పుడు అట్లా డిస్టర్బ్ ఎవరు? నువ్వు కడుపు అన్నం తింటున్నావు, గడ్డి తింటున్నావు. నువ్వు అసలు మనిషివేనా? ఇట్లా పడుకున్నప్పుడు ఎవడైనా లేపుతాడు. లైట్ వేస్తేనే తిడతావు. నాకు లైట్ లేసి ఫ్యాన్ ఆపి కూర్చున్నావు. ఇష్టం వచ్చిన నిమిషానికి వచ్చి లేపుతానే ఉన్నావు. నిద్రపోయిందా? నాకు పోయింది. పోయి పని చూసుకోపో, నేను ఒక గంట సేపు అనుకుంటా. పోయి పని చూసుకోపో, నేను ఒక గంట సేపు అనుకుంటా. ఇంట్రెస్ట్ పోయింది నాకు అసలు. నిద్ర వస్తే పక్కన పడుకొచ్చిన నాకు అపార్ట్మెంట్ దొంగతనం జరిగినప్పటి నుంచి ఇంట్లో ఎవరు మేల్కొని ఉండాలని. ఇప్పుడు నేను అనుకుంటాను. నువ్వు గోలేసుకో. ఏమి నిన్ను డిస్టర్బ్ చేస్తా. నిద్రపోయేవాడికి తెలుసు. ఎంతనే చేసుకోమ్మా డిస్టర్బ్. నా నిద్ర నాదే. లేగే బోర్ కొడుతుంది. నన్ను లేపినావు కదా లెగ్గు. లేని బోర్ కొడతాడు అపార్ట్మెంట్ దొంగతనాలు. బోర్ కొడతాడు అపార్ట్మెంట్ దొంగతనాలు.
ఓ చేయొద్దు, ఉండొచ్చు ఓవర్ యాక్షన్. లెగ్గు రా, వెళ్ళాము నూడిల్స్ తిన్నాము. ఒకటి నిద్ర, ఒకటి తిండి, ఒకటి నిద్ర, ఒకటి తిండి. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా. ఈ రెండే మళ్ళా జిమ్ పోతే తినే కాదు. దీనికోసమే నువ్వు జన్మించినావు, దీనికోసమే పుట్టినానంటే తిని నాకు పెళ్ళి అయిపోయిన తర్వాత నుంచి నీరసం ఉంది, అందుకే అనుకున్నాను నువ్వు లేదు. అలాగా సూర్య నమస్కారాలు చేయడం అవన్నీ చేసుకుంటే ఏదన్నా యాక్టివ్గా ఉంటే మనిషి ఏదన్నా ఉన్నావా? పొద్దున్న నుంచి స్నానమే చేయలేదు. ఎవరు స్నానంకి యాక్టివ్ గేమ్స్ అవుతాము? స్నానమే చేయలేదు, నువ్వు యాక్టివ్ అంట. పోయి ఏదో పని చూసుకోకరా. అనగా నీ రింగ్లేవి దాంట్లో ఉన్నాయి. బంగారు చేస్తానని ఇంకా లేచినావు. దొంగలు నిద్రమత్తులో నుంచి ఇంకా నిద్రమత్తు కూడా దిగిందో లేదో అప్పుడే నీకు బంగారు ఏది అంటాను. కల్లో కూడా అంత బంగారం గురించరా? అలా కాలన్నా వద్దు, నిద్ర లేదు కదా. తమా చేసింది కాళ్ళు వస్తారు. ఓకే నాకు చలేస్తుంది, ఆపేసి ఫ్యాన్ ఇంత కాళ్ళు వస్తాను చెప్పట్లా. నీ ఎదుగుదల ఫ్యూచర్ ఏందనేది కొద్దిగా ఆలోచిస్తా. అట్లా కాళ్ళు వస్తాను కానీ జిమ్మి ఇంకా లేచినావు నువ్వు. ఇప్పుడు నూడిల్స్ అంటున్నావు అప్పుడే తినేకి. ఇంకా 4 పడుకున్నాను నేను. సరిపోలేదా 2 గంటలు? అందుకే తెలివి వచ్చింది. అదే 20 hours పడుకో. సరే మంది బయటికి వేసిస్తాను. నిశ్శాంతిగా ఉన్నాను, గోగొట్టేస్తాను. నిద్రపోదాం అనుకుంటున్నా. 2 రోజులు బయటికి రాద్దాం. నిమ్మి ఓవర్ చేయదు. బోనగాడు ముత్తరాడు. సరే బాయ్ బాయ్. లైట్ ఈవినింగ్ లైట్ ఇంకా 6 అయింది. ఈవినింగ్స్ నువ్వు పండుకున్నప్పుడు లేదు కానీ లైట్కి వచ్చిన నాకు ఈ రోజు నిద్ర వచ్చింది. వస్తుంది. నువ్వు